అంటే నేను సుమారు 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా పెద్దన్నయ్య గారు ఐపీఎస్ చేరారు. అప్పటి నుంచి సెలవుల్లో మేము ఆయన ఎక్కడ పని చేస్తే అక్కడికి వెళ్ళి సరదాగా ఈ సమ్మర్ హాలిడేస్లో స్పెండ్ చేసేవాళ్ళం. అందువల్ల అసలు ఐపీఎస్లో కెరియరు, లైఫ్ ఎలా ఉంటుంది, టెన్షన్స్ ఎలా ఉంటాయి, సమాజంలో ఎలాంటి రోల్ ప్లే చేస్తారు, ఇవన్నీ కొంత అవగాహన ఉంది. అయితే నేను ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్ యొక్క ఉద్యోగానికి అప్లికేషన్స్ ఇన్వైట్ చేశారు. ముందు ఏదో ఒక ఉద్యోగం ఉంటే మంచిది కదా అని ఎంఏ పూర్తి కాకుండానే నేను ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్లై చేశాను. దాని రిటర్న్ ఎగ్జామినేషను, ఇంటర్వ్యూ అంతా అయ్యేసరికి ఎంఏ ఫైనల్ ఇయర్ చివరి ఎగ్జామ్స్ లెవెల్లో ఉన్నప్పుడు నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. పరీక్ష అయిపోయిన మరో రోజే నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్గా చేరాను. చేరిన తర్వాత 1973లో ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ తీసుకుని దానివల్ల ఆ యొక్క రిటర్న్ తర్వాత ఇంటర్వ్యూస్ ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ 74లో ఈ ఐపీఎస్లో చేరడం జరిగింది. అప్పటికే మా అన్నయ్య 1962లో చేరారు కాబట్టి ఆయన నాకు వయసులో 10 ఏళ్ళు పెద్ద అయినా సర్వీసులో 12 ఏళ్ళు ఎక్కువ సీనియర్. అయితే ఆయన డైరెక్ట్గా కాలేజీల నుంచి వెళ్ళారు. నేను 2 ఏళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేయడం వల్ల కొంత మా ఇద్దరు కెరియర్స్లో కొంచెం తేడా వచ్చింది. 1974 నుంచి 2010 వరకు నిరవధికంగా 36 సంవత్సరాల పాటు మీ సర్వీస్ కొనసాగింది. మొట్టమొదట పోస్టింగ్కు వెళ్ళే ముందు మీ కాలేజ్ డేస్లో మీరు జార్జి రెడ్డి గారు కలిసి మీరు సహాధ్యాయులని విన్నాను సార్. అవును, ఉస్మాన్ యూనివర్సిటీ యొక్క సైన్స్ కాలేజీలో మేము సహాధ్యాయులమే. అయితే నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ తెలంగాణ అజిటేషన్ వల్ల చాలా కాలం ఉండాల్సి వచ్చింది. జనరల్గా బీఎస్సీ 3 ఏళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 ఏళ్ళు, 5 ఏళ్ళు చాలు. నేను 6 ఏళ్ళు ఉండవలసి వచ్చింది. అందులో 1972 మార్చి ఏప్రిల్ టైంలో జార్జి రెడ్డి గారిని మర్డర్ చేశారు. ఆ టైంలో నేను ఇంకా క్యాంపస్లోనే ఉన్నాను. ఆయన యొక్క ఫ్యూనరల్ కూడా అటెండ్ అయ్యాను. నారాయణగూడలో సెమిట్రీ. హిజ్ మదర్ ఇస్ అ క్రిస్టియన్, మలయాళీ. అయితే ఆయనకి పెద్ద మతంలో నమ్మకం లేదు, ఆయన వామపక్ష భావాలు గలవాడు. బట్ ఏమైనా డెత్ రైట్స్ అన్నీ కూడా క్రిస్టియానిటీ మతం ప్రకారం జరిగాయి. అది కూడా ఫ్యూనరల్ కూడా నేను అటెండ్ అయ్యాను. సో ఆ రోజుల్లో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలామంది వామపక్ష భావాలు కలవాళ్ళు ఉండేవారు. అది పాపులర్ అక్కడ. ఆ భావజాలం మిమ్మల్ని నాకు విపరీతంగా దాని భావజాలం ఉంది. అయితే అది ఉస్మాన్ యూనివర్సిటీ వల్ల కాదు, కాదు, నా స్కూల్ టీచర్లు ఇద్దరు ప్రముఖ నక్సలైట్లు. కొండపల్లి సీతారామయ్య అని అసలు పీపుల్స్ వార్ గ్రూప్ స్థాపించిన అతను నాకు 4 ఏళ్ళు టీచరు. కేజీ సత్యమూర్తి అని ఇంకొక ఆయన. వీళ్ళిద్దరూ సెయింట్ గేబ్రియల్స్ హై స్కూల్లో మాకు టీచర్లు. సో వాళ్ళ వామపక్ష భావం. వీళ్ళిద్దరితో చర్చలు జరిపినటువంటి వారు అన్నయ్య గారు ఉన్నారు, భాస్కర్ రావు గారు. తర్వాత యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ వామపక్ష భావాలతో కాదు, వాళ్ళు విప్లవంలో భాగంగా మనుషుల్ని హత్య చేస్తున్న టైంలో అప్పుడు యాంటీ నక్సలైట్ ఆపరేషన్స్ ద్వారా వారిని ఇంటరోగేట్ చేయడము, అరెస్టులు చేయడము అవి జరిగాయి. నేను నక్సలైట్ సాంప్రదాయాన్ని ఎప్పుడు మెచ్చుకోలేదు, ఎందుకంటే అది హింస. బట్ పేదవాళ్ళకి ఒక స్పెషల్ కన్సిడరేషన్ ఇవ్వాలి అని నా త్రూఅవుట్ ద సర్వీస్ కూడా ఏమాత్రం పేదవాడున్నా వాడికి ముందు ప్రయారిటీ ఇచ్చేవాడిని, ఈ ఎమ్మెల్యేల కంటే, డబ్బున్న కాంట్రాక్టర్స్ కంటే అని.